వియత్నాం హాలాంగ్ బేలో టూరిస్ట్ బోట్ ఒకటి బోల్తా పడింది. బోటు ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. ప్రమాదంలో ఏపీకి చెందిన సెల్ ఫోన్ డీలర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కడప డీలర్ శ్రీధర పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వియత్నాంలో చిక్కుకున్న ఏపీ టూరిస్టులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సహాయం కోసం ఏపీ టూరిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు. వియత్నాం హాలాంగ్ బేలో టూరిస్టుల బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సెల్ ఫోన్ డీలర్లు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కడప డీలర్ శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఏపీ టూరిస్టులు ఈ వియత్నాం బోటు ప్రమాదంలో చిక్కుకున్నారు. సహాయం కోసం టూరిస్టులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వియత్నాంలో సముద్రంలో బోటింగ్కి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. అలల ఉధృతి కూడా చూడొచ్చు. ఈ ప్రమాదంలోనే బోటు తిరగబడ్డట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో బోటు తిరగబడిన తర్వాత ఆ అలల ఉధృతిలో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. హాలాంగ్ బేలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రెస్క్యూ చేయడం కోసం స్థానికంగా ఉన్న అధికారులంతా కూడా విస్తృతంగా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే 10 మంది వరకు ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రమాదానికి సంబంధించి అక్కడి నుంచి మనకు అందుతోన్న వివరాలు ఏమిటి? ఒక సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళ సేల్స్ ప్రమోషన్ లో భాగంగా ఈ టూర్ ని ఏర్పాటు చేసింది, ఆపరేట్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించి ఒక టార్గెట్ పెట్టి టార్గెట్ రీచ్ జనరల్ తీసుకెళ్తుంటారు కదా, అట్లాంటి కార్యక్రమంలో భాగంగా తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున అక్కడ ఆ ప్రమాద దృశ్యాలు చూస్తుంటే ఏ స్థాయిలో అక్కడ ఆ ప్రమాదం జరిగింది, దాని తీవ్రత ఏంటో అర్థమవుతోంది. బయటకు వచ్చిన వాళ్ళందరికీ సిపిఆర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 10 మంది వరకు మృతి చెందినట్టుగా ప్రాథమికంగా అక్కడ ఉన్న డీలర్ మనకి TV9కి సమాచారం అందించారు. అక్కడున్న ప్రస్తుతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని రక్షించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడడానికి సిద్ధంగా అందుబాటులో ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే వాళ్ళందరూ ఒక్కసారిగా అలల తాకిడికి బోటు తిరగబడడంతో సాధారణంగా అట్లాంటి సమయంలో మనం రీసెంట్ గా మనం వైజాగ్ లో కూడా చూసాం. గజ ఈతగాళ్ళైన మత్స్యకారులు కూడా అట్లాంటి సమయాల్లో ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించుకోలేని పరిస్థితి. సో అట్లాంటి వాటిల్లో ఈ లైఫ్ జాకెట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాటిని సరిగా ధరించారు, లేకపోతే అక్కడున్న ఇబ్బందులు నేపథ్యంలోనే వాళ్ళు చాలా మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు కూడా మృతి చెందిన వాళ్ళలో కూడా 2-3 ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత వాళ్ళని కొంతమంది క్షతగాత్రులని స్థానిక హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు, వాళ్ళకి చికిత్స అందుతోంది. సో హృదయ విదారకమైన ఘటనల్ని వాటన్నిటిని అక్కడున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీలర్లే మనకి పంపించడం జరిగింది. వాళ్ళ అక్కడున్న ఈ ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్న యాతనని బయటకు తెలియజెప్పడంతో పాటు స్థానికంగా ప్రభుత్వాల సహకారం కూడా లేకపోతే మేము ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా ఇక్కడికి రావడం కావచ్చు, లేకపోతే ఇక్కడ అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అనుకోని ప్రమాదం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో వాళ్ళందరూ ఆల్రైట్ ఈశ్వర్, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం అక్కడి నుంచి ఒక టూరిస్ట్ శ్రీనివాస్ మనతో మాట్లాడడానికి మనకు అందుబాటులోకి వచ్చారు. శ్రీనివాస్ గారు, నా మాట వినిపిస్తోందా మీకు? వినబడుతుంది సార్. శ్రీనివాస్ గారు, ఏం జరిగింది అసలు? సార్, ఇది మేము వచ్చేసి లావా కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ సార్, విజిటింగ్ వచ్చాము వియత్నాంలో. ఓకే, హలో చెప్పండి. ఇది వచ్చేసి ఐలాండ్కి వచ్చాము సార్. త్రీ బోట్స్ సార్ ఇవి. ఓకే. అయితే రిటర్న్ లో 12:30కి ఇక్కడ లోకల్ టైం వచ్చి 12:30 సార్. రిటర్న్ అయ్యేటప్పుడు మా బిఫోర్ అంటే ఫస్ట్ ఏదైతే ఉందో బోటు అది అందరు 22 మెంబర్స్ ఆల్మోస్ట్ సార్. 22 మెంబర్స్ ఎక్కిన తర్వాత జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే గాలి ఎక్కువ రావడం, కెరటంలో ఎక్కువ ఉండడం వల్ల ఇమీడియట్ గా అది తిరగబడిపోయింది సార్. చూస్తుండగా జరిగిపోయింది అది. ఓకే, లైఫ్ బోట్స్ ఉండవా అక్కడ? సార్ లైఫ్ బోట్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఇది లాకెడ్ సార్, టోటల్ గా అది లాకెడ్ బోట్, ఓపెన్ బోట్ కాదు. ఓకే, లాక్డ్ బోట్, సో బయటకు వచ్చే పరిస్థితి లేదు. లోపల బోట్ లోపల ఇరుక్కుపోయి ఉంటారు.
ఓకే, ఎంతమంది ఉన్నారు శ్రీనివాస్ గారు బోట్లో? బోట్లో వచ్చేప్పటికి 24 మెంబర్స్ సార్. ఓకే, అంతా మన వాళ్ళేనా సార్? టోటల్ గా అయితే తమిళనాడు నుంచి 17 మెంబర్స్ సార్, ఆంధ్ర నుంచి 5 మెంబర్స్. 5 మెంబర్స్ 2 మెంబర్స్ ఇమీడియట్ గా రిస్క్ అంటే ఐ మీన్ వాళ్ళు అవుట్ సైడ్ నుంచున్నారు. సో వాళ్ళు ఇమీడియట్ గా సేఫ్ అయ్యారు. లోపల ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం సివియర్ సార్. ఓకే, సో ఇప్పుడు ముగ్గురు ఆంధ్ర నుంచి 5 మెంబర్స్. ముగ్గురు ఆంధ్ర టూరిస్టులు అందులో ఉన్నారు. అవును సార్, అవును సార్. ఓకే, మీరు అక్కడే ఉన్నారు కదా, సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్నారా? అవును సార్, లొకేషన్ ఉన్నారు సార్. ఓకే, డెడ్ బాడీస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? డెడ్ బాడీస్ అంటే అది సివియర్ సిచ్యువేషన్. మేము ఇక్కడైతే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేదు సార్. అంటే ఎమర్జెన్సీ కానీ ఇక్కడ ఆక్సిజన్ కానీ ఎటువంటి సర్వీస్ లేదు సార్ ఇక్కడ. సో మేమే సిపిఆర్ చేసుకుని మేమే చేసుకున్నాము. వాళ్ళు ఎటువంటి కండిషన్ అనేది మాకు తెలియదు. సో మా ఇక్కడ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 30 to 40 minutes తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు కొంచెం ఈ బోట్స్ లో వాటిలో హాస్పిటల్స్ తీసుకెళ్లారు సార్. అక్కడ ఎలా ఉందనేది ఐసీయూలో ఇంకా ఇన్ఫర్మేషన్ మాకు పూర్తిగా రాలేదు. ఓకే ఓకే, సో మొత్తంగా 17 మంది చనిపోయారని చెప్తున్నారు మీరు? అలా నేను చెప్పట్లేదు సార్. 17 మెంబర్స్ అయితే చిక్కుకుపోయారు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్. సో మన వాళ్ళు మీరంతా కలిసి ఎంతమంది వెళ్ళారు? టోటల్ 108 మెంబర్స్ సార్. సౌత్ ఇండియా అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఓకే, అండ్ బెంగళూరు. ఓకే, ఆంధ్ర వాళ్ళకి సంబంధించినంత వరకు మీ దగ్గర మొత్తం లిస్ట్ ఉంటుంది కదా, ఐ మీన్ లైక్ తెలిసిన వాళ్ళు లేకపోతే గ్రూప్ ఉంటుంది కదా, అంతా సేఫ్గానే ఉన్నట్టు చెప్పుకోవచ్చా సార్? రిమైనింగ్ అంతా సేఫ్ సార్. రిమైనింగ్ సేఫ్ సార్. ఓకే, ఆ ముగ్గురు మీద హాస్పిటలైజేషన్ 3 మెంబర్స్ సార్. ఓకే, హాస్పిటల్లో ఉండొచ్చు. ఆల్ రైట్, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి డీటెయిల్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఇది మొదటిసారి కాదు, ఇన్ఫ్యాక్ట్ వియత్నాంలోని ఫుకోక్ ఐలాండ్లో లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇదే నెలలో జూలైలోనే సేమ్ బోటు ప్రమాదం జరిగి ఆ రోజు 27 మంది చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్రమాదమే ఇక్కడ మళ్ళీ చోటు చేసుకుంది. వియత్నాం గవర్నమెంట్ ఎంబసీ ఆఫ్ ఇండియా హనాయ్కి డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఈవెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కొన్ని ఫోన్ నెంబర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. దాదాపుగా సౌత్ ఇండియా మొత్తం నుంచి 108 మంది 110 మంది దాకా వెళ్ళినట్టుగా చెప్తున్నారు శ్రీనివాస్. అందులో తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఇంకా ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలియరావట్లేదు. చాలా వరకు ఆంధ్ర టూరిస్టులు అయితే సేఫ్గా ఉన్నారని చెప్తున్నారు. బట్ 2-3 మాత్రం అందులో చిక్కుకుపోయారు అని చెప్తున్నారు. వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించారా, వాళ్ళ పరిస్థితి ఏమిటనే విషయం మీద డీటెయిల్స్ తెలియరావాల్సి ఉంది. కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి హనాయ్లో ఆ నెంబర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఇండియా ఇన్ వియత్నాం ఎంబసీ ఆఫ్ హనాయ్ కూడా ఇన్ఫామ్ చేస్తోంది.